అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కన్ఫర్మ్‌గా చూడండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్‌లో నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక 8 సంవత్సరాల పిల్లని అత్యాచారం చేసి, చంపేసి పాడేయడం జరిగింది. అయితే ఈ ఈ ఘటన మీద ప్రభుత్వం స్పందించి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ స్పందించి వాళ్ళ కుటుంబానికి కంపల్సరీ మీరు న్యాయం చేకూర్చాలని చెప్పేసి అనుకుంటున్నామండి. న్యాయం చేయాలండి. ఎందుకంటే 8 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేశారంటే ఆళ్ళు మృగాలా, మనుషులా అర్థం అవ్వట్లేదు. మీరు కంపల్సరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కంపల్సరీ వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని, కఠినమైన శిక్షలేసి నెక్స్ట్ వేరే తరానికి, వేరే పిల్లలకి ఏమి జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ వాళ్ళని కఠినంగా శిక్షించాలండి. ఎందుకంటే ఇంత ఘోరంగా, ఇంత కిరాతకంగా చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో, ఆ పిల్లకి ఏదన్నా మన ఇంట్లో చిన్న పిల్లకి ఏమన్నా గుచ్చుకుంటేనే ఎంతో బాధపడతాం. అదేవిధంగా ఒక తల్లి, తండ్రి ఆవేదన ఎంత ఘోరంగా ఉంటదన్నది మీకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడాని. మీరు ఏదో విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మీరు చేయాలి సార్ కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు అయ్యా నమస్కారం అండి. కంపల్సరీ మీరెళ్తే కంపల్సరీ ఆ ఏరియా కంపల్సరీ దాన్ని బట్టి మీకు ఆ ఘటన ఏంటన్నది, సంఘటన ఏంటన్నది క్లారిటీగా మీకు తెలుస్తది సార్. కంపల్సరీ మీరు దాన్ని స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి సార్. ఏంటంటే ఇంత ఘోరమైన ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇంత ఘోరమైన సంఘటన ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో జరిగిన తప్పుకి ఏదైతే ఉందో మీరు కంపల్సరీ కొద్దిగా స్పందించి మీ ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. చాలా బాధాకరమైన విషయం అండి. 8 సంవత్సరాల పిల్లంటే ఆ చిన్న పిల్లకి ఏం తెలుసండి? ఏమీ తెలియని చిన్న పిల్లని ఆ విధంగా చేయడం అన్నది మీరు కంపల్సరీ స్పందించి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. జై హింద్.